హాయ్ అండి. ఈరోజు మీరు ఏం కూర చేశారు? నేనైతే చికెన్ కర్రీ చేశాను. చికెన్ కర్రీ 5 మినిట్స్లో ఏ విధంగా ఈజీగా చేసుకోవాలో చూసేద్దాం ప్రాసెస్. ఇదిగోండి, చికెన్ కర్రీ కోసం నేను స్టవ్ అంటించి కడాయి పెట్టుకున్నాను. ఆయిల్ వేస్తున్నాను. మూడు గరిటెలు వేసానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ఇదిగో పెద్ద సైజు ఉల్లిపాయలు 2 కట్ చేశాను. ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి చిలుకలు, కరివేపాకు మొత్తం అన్నీ ఒకేసారి ఇప్పుడు ఆయిల్ వేసేస్తున్నాను. పచ్చిమిర్చి చిలుకలు, 2 పెద్ద ఉల్లిపాయలు అండి, 2 పచ్చిమిర్చి, కరివేపాకు. ఇది ఇలా ఏగుతుంటే ఇదిగోండి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక చిన్న స్పూను, చిన్నది టీ స్పూన్ కంటే చిన్న స్పూన్ తోటి 1 స్పూన్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది ఇలా ఏడుతున్నప్పుడే మనం పసుపు, ఉప్పు, కారం అన్నీ యాడ్ చేసేద్దాము. కొద్దిగా పసుపు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్. అది మీ చికెన్కి సరిపడా. నేను చికెన్ ఇదిగోండి 1/2 కిలో తీసుకున్నాను, 1/2 కిలో. కారం కూడా వేసేస్తున్నాను. చికెన్ కదా, కారము నేను 3 స్పూన్లు వేస్తున్నాను. కొంచెం చికెన్ స్పైసీగా ఉంటేనే బాగుంటుంది, చప్పగా బాగుంది కదా. మరి మీరు చూసుకోండి, పిల్లలు ఉన్నవాళ్ళు కారం తినడానికుంటే మీరు తగ్గించుకోండి. ఇలా వేగేటప్పుడే మనం చికెన్ యాడ్ చేసేద్దాం. శుభ్రంగా కడిగి పెట్టి నీళ్ళు లేకుండా పిండేసిన చికెను దీంట్లో వేసి కొద్దిసేపు ఇలా కలిపి సిమ్లో మగ్గనిద్దామండి. ఎందుకంటే చికెన్లో వాటర్ పడుతుంది. ఆ చికెన్లో వాటర్ అంతా అయిపోయిన తర్వాత మనము వాటర్ యాడ్ చేయాలి. ముందు చికెన్లో వాటర్ బయటకు రావాలి. అదంతా అయిపోయాక మనం వాటర్ యాడ్ చేద్దాము. మన ఛానల్లో మసాలా రెడీ చేసుకున్నాం కదండి, ఆ మసాలా వేయొచ్చు. అప్పటికప్పుడు గ్రైండ్ చేసి వేయక్కర్లేదు. నేను నిలవ పెట్టుకున్నాను, అదే వేస్తాను. కొద్దిసేపు సిమ్లో పెట్టి మగ్గిస్తాను, నీటి పెట్టేసి. చూద్దామండి. ఇందులో చికెన్లో వాటర్ అంతా ఎగిరిపోయింది. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేద్దామండి. అది దించే ముందు మసాలా వేద్దాము. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసి ముక్కలు ములిగే వరకు వేస్తే చాలండి. బ్రాయిలర్ కాబట్టి తొందరగా ఉడికిపోతుంది, ఎక్కువ వాటర్ వేయక్కర్లేదు. మనం ఉల్లిపాయలు కూడా పెద్ద పెద్ద చీలికలు కట్ చేసిన చికెన్ ఉడికే లోపల అవి కూడా మెత్తగా అయిపోయి గ్రేవీలో కలిసిపోతాయండి. కాబట్టి మీరు ఎక్కువ టైము తీసుకోక్కర్లేదు. చికెన్, మటన్లోకి ఉల్లిపాయలు చిన్నగా కొయ్యక్కర్లేదు. మీకు కట్టర్ ఉంటే కట్టర్లో కట్ చేసుకోండి, లేదంటే చేత్తో ఈ విధంగా పెద్దగా కట్ చేసుకున్నా ప్రాబ్లం లేదు, త్వరగా ఉడికిపోతాయి. చికెన్ ఉడికే లోపల గ్రేవీలో కలిసిపోతాయి అవి కూడా. ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనిద్దామండి. చూద్దామండి మన చికెన్ కర్రీ ఎంతవరకు వచ్చిందో. ఎగిరిపోతుందండి. ఇప్పుడు కొద్దిగా మనం మసాలా వేద్దాము. ఇదిగోండి కొంచెం ఒక 1/2 టీ స్పూను జీరా ధనియా పౌడర్ వేస్తున్నాను. జీరా ధనియా పౌడరు అది వేపేసి మనం పొడి చేసాం కదా, కమ్మగా ఉంటుంది, బాగుంటుంది. ఇదిగో మసాలా, ఇది కూడా 1/2 టీ స్పూన్ వేసాను, చిన్నది, ఎక్కువ వేయలేదు. ఒకసారి ఇలా కలిపేసి ఇప్పుడు మనం కొద్దిగా 1 మినిట్ అలా ఉంచేసి కొత్తిమీర వేసేసి ఆఫ్ చేయడమేనండి. చూసుకోండి మీ గ్రేవీ ఎంత కావాలో. నేను 2 పెద్ద ఉల్లిపాయలు వేసాను, చాలు 1/2 కేజీకి. మరీ ఉల్లిపాయలు ఎక్కువ వేసినా తీపి వచ్చేస్తుంది. గ్రేవీ కావాలంటే ఇలా పులుసుగా ఉన్నప్పుడే ఆపేసుకోండి. గ్రేవీ వద్దనుకుంటే ఇంకొంచెం ఎగిరితే చాలు, దగ్గరికి వస్తుంది. ఇదిగోండి ఈ విధంగా దగ్గరికి ఎగిరితే సరిపోతుంది. ఈ గ్రేవీ చాలు. ఈ విధంగాను అయిపోయింది మన చికెన్ కర్రీ. కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేయడమే. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.